జగిత్యాల జిల్లా స్థానిక శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో జరగబోయే వీర హనుమాన్ విజయ యాత్ర కరపత్రాలను విశ్వ హిందూ పరిషత్ నాయకులు సత్సంగంలో ఆవిష్కరించారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు నగర అధ్యక్షుడు జిట్టవేణి అరుణ్ కుమార్, నగర ఉపాధ్యక్షుడు తౌట రామచంద్రం, జిల్లా కార్యదర్శి గాజోజు సంతోష్ కుమార్ కరపత్రాలను పంపిణీ చేశారు. 28వ తారీఖు నాడు స్థానిక మంచినీళ్ల బావి సమీపంలోని శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం నుండి గడియారం అంబేద్కర్ చౌరస్తా జంబిగద్ద హనుమాన్ దేవాలయం వరకు ఈ యాత్ర సాగుతుందని, యాత్రలో దీక్ష స్వాములతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని హిందుత్వం యొక్క ఐక్యతను చాటాలని కోరారు. ఈ సందర్భంగా జిట్టవేణి అరుణ్ మాట్లాడుతూ ప్రతి హిందూ తప్పకుండా ఈ శోభాయాత్రలో పాల్గొనాలని కోరారు. శ్రీ భక్త మార్కండేయ దేవాలయం సత్సంగ్ నిర్వాహకుడు ఆకబత్తిని శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూతత్వం బలపడటం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ప్రతి సంవత్సరం మనము విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర మన జగిత్యాల పట్టణంలో జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మార్చి 28న శనివారం రోజున మన స్థానిక మల్లేశ్వర స్వామి టెంపుల్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. వీర హనుమాన్ విజయయాత్ర అనగానే ఓన్లీ హనుమాన్ జయంతికి సంబంధించి యాత్ర కాకుండా హిందూ సంఘటితం, హిందువులను ఐక్యం చేయడానికి, హిందూ శక్తి నిరూపించడానికి ప్రతి హిందూ కంకణబద్ధులై యాత్రలో పాల్గొనాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మనం ఈరోజు చూస్తున్నట్లయితే సమాజంలో జరుగుతున్న సంఘటనలు, హిందువులపై జరుగుతున్న అకృత్యాలను మనము చూస్తూనే ఉన్నాం. దానికి గల కారణం మన హిందూ లోపల యూనిటీ లేకపోవడం, ఐక్యత లేకపోవడం. ఐక్యత లోపం వల్ల మనకి మన వైపు జరగలేదు కదా, మన వాళ్ళకి జరగలేదు కదా, ఇలా చూస్తుంటే లౌకియాలు మన ఇంట్లో అమ్మాయి జరగలేదు కదా అని ఎవరికి పక్కనట్టు ఉండడం మన హిందూ ఐక్యత లోపం వల్ల మనం చాలా అద్భుతాలకు దాంట్లో గురి కావడం జరుగుతున్నది. మనం మన హోలీ పండుగ చూసుకున్నట్లయితే 3 చుక్కల రంగు పడ్డందుకే మన హిందూ అబ్బాయి తరుణ్ణి అన్య మతస్థులు చంపడం జరిగింది. ఇలా అక్కడ జరిగిన తర్వాత మన భద్రంగా ఆధ్వర్యంలో అందరం హిందువులను ఐక్యత చేసి అక్కడ వారి ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఐక్యత ఉన్నప్పుడే మన హిందువులు కూడా ఈరోజు ఈ సత్సంగాలు జరపడం కూడా హిందువుల ఐక్యత గురించే సత్సంగాలు ప్రతికూలంగా జరగడం చాలా ఆనందకరమైన విషయం. ఈ యాత్రలో మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మహిళా శక్తి ప్రధానమైనది కాబట్టి అందరూ మార్చి 28 నాడు ఈ యాత్రలో పాల్గొని యాత్రను విజయవంతం చేయడమే కాకుండా హిందూ సంఘటిత శక్తిని నిరూపించాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. మరి మన దేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల దృష్ట్యా మరి హిందువులంతా ఏకం కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి మరి ఈ జరిగేటువంటి వీర హనుమాన్ జయంతి యాత్ర మరి మనమంతా ఒక పండుగ వాతావరణంగా కాషాయమయం చేస్తూ మరి కార్యక్రమాన్ని విజయం చేయడానికి మరి మాటలు పురుషులు అందరూ కూడా ఏకమవుతున్నటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ
మరి మన ధర్మంలో మన వంతు పాత్ర మనం హిందువుగా జన్మించి మరి ఇంతవరకు ప్రముఖ పాత్ర చేసినటువంటి భావన కూడా ప్రతి ఒక్కరు వారి యొక్క ఆత్మవిమర్శ చేసుకొని ఈ కార్యక్రమానికి పూర్తి సహకారాలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందని కోరుతున్నాం.